Start with 230 value. Here 230 value is the first number. నేనేం చెప్పాను అక్కడ ఫస్ట్ నెంబర్ టు థర్డ్ నెంబర్ అంటే థర్డ్ నెంబర్తో కంపేర్ చేస్తాం. ఏం చేస్తాం? కంపేర్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ నెంబర్ టు ఫోర్త్ నెంబర్, సెకండ్ టు ఫోర్త్ని కంపేర్ చేస్తాం. అండ్ దిస్ థర్డ్ నెంబర్ టు అగైన్ ఫిఫ్త్ నెంబర్, దిస్ థర్డ్ నెంబర్ కంపేర్డ్ టు ఫిఫ్త్ నెంబర్తో కంపేర్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనం కంపారిజన్ అనేది ఎలా చేయాలంటే దీంట్లో వచ్చేసరికి మనకి ఇలా బిగ్గర్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం పాజిటివ్, నెగిటివ్ ఆర్ డివిజిబుల్ ఆర్ మల్టిపుల్ ఇలాంటి ఆపరేషన్స్ అనేవి యూజ్ చేయము. బేసిక్గా ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే ఓన్లీ డివిజిబుల్ వాల్యూని యూజ్ చేస్తాం. బికాస్ ఎప్పుడైతే మనం ఒక బిగ్గర్ నెంబర్ని ఒక స్మాలర్ నెంబర్తో కన్సిడర్ చేస్తున్నామో, కంపేర్ చేస్తున్నామో, చూడండి ఇక్కడ మీరు చూసినట్టే 230 కంపేర్ విత్ 46, వన్ స్మాలర్ నెంబర్ అండ్ వన్ బిగ్గర్ నెంబర్. ఇలా ఒక స్మాలర్ నెంబర్ ఒక బిగ్గర్ నెంబర్తో కంపేర్ చేసినప్పుడు మనం డివిజిబిలిటీ రూల్ అనేది యూజ్ చేస్తాం. సో లెట్ us see the divisibility rule from here. ఫస్ట్ ఇక్కడ మనం 1 అనేది థర్డ్ వాల్యూతో కంపేర్ చేసినప్పుడు 230 డివైడెడ్ బై 46 అంటే మనకి ఎంత వచ్చింది ఆన్సర్? 230 is nearest to divided by 5. ఓకే, మనకి ఆన్సర్ వచ్చేసరికి 5 వచ్చింది 230 అని డివిజిబుల్ అయినప్పుడు. నెక్స్ట్ ద సెకండ్ వాల్యూ డివిజిబుల్ బై ఫోర్త్ వాల్యూ అన్నారు. సెకండ్ వాల్యూ ఏంటా? 460 బై 92. ఇక్కడ మనం 460 డివిజిబుల్ బై 92 అన్న సేమ్ ద వాల్యూ ఈస్ 5. అండ్ దిస్ సెకండ్ వాల్యూ ఆల్సో డివిజిబుల్ బై and came the remainder as 5. Compare this third value to fifth value. 46 divided by 9.2. 46 అనేది 9.2తో డివిజిబుల్ అయినప్పుడు మనకి వచ్చే ఆన్సర్ అంతా 5. సో మనకి ఇక్కడ చూసినట్టు కామన్గా 3 నెంబర్స్ అనేది సేమ్ వాల్యూ రిమైండర్లా వచ్చింది. సేమ్ వాల్యూస్ అనేది రిమైండర్లా వచ్చింది. ద ఆన్సర్ ఇస్ 5 దేంతో అయినా చూసుకున్నా సరే. మనం నెక్స్ట్ మనం సిక్స్త్ వాల్యూ కనుక్కోవాలంటే దేంతో మనం మల్టిప్లై చేయాలి? సిక్స్త్ వాల్యూని థర్డ్ వాల్యూతో మల్టిప్లికేషన్ చేయాలి. చెప్పా కదా, థర్డ్ టు సిక్స్త్ అంటే కన్ఫామ్గా మనకు వచ్చే థర్డ్ వాల్యూని ఫిఫ్త్ వాల్యూతో చేస్తాం, సారీ అండ్ ఫోర్త్ వాల్యూని సిక్స్త్ వాల్యూతో చేస్తాం. ఈ ఫోర్త్ వాల్యూ అనేది హైయెస్ట్ నెంబర్ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం మనకు వచ్చే వాల్యూ సిక్స్త్ వాల్యూ అనేది లోయెస్ట్ నెంబరే అవ్వచ్చు కదా ఈ నెంబర్ కన్నా. సో ఈ ఫోర్త్ వాల్యూని సిక్స్త్ వాల్యూతో కంపేర్ చేసినప్పుడు ఫోర్త్ టు సిక్స్త్ కంపేర్ చేసినప్పుడు మనకు వచ్చే ఆన్సర్ చూద్దాం. మీరు అనుకోవచ్చు ఇలా సేమ్ వచ్చింది కదా, మనం క్వశ్చన్స్లో ఉన్న సెకండ్ రూల్ క్వశ్చన్ ఉంది కదా, ఆ రూల్ని అప్లై చేస్తే అయిపోద్దేమో అని. ఇది కొంచెం సెకండ్ మోడల్కి రిలేటెడే కానీ యాజ్ సేమ్ సెకండ్ మోడల్ అయితే కాదు. ఓకే, లెట్ us see here first. The second series shows the relationship between second and the fourth numbers, and the fourth series shows the relationship between fourth and sixth. In case of fourth, the value is 92. మనకి ఫోర్త్ యొక్క వాల్యూ ఎంత? మనకి ఇక్కడ వచ్చేసరికి ఫోర్త్ యొక్క వాల్యూ ఎంత మనకి ఇక్కడ? 92. సో హియర్ 92. సో ఇక్కడ మనం ద ఫోర్త్ వాల్యూ అనేది కంపేర్ చేస్తున్నాం. ద ఫోర్త్ వాల్యూ ఇస్ 92. సో that means this series is decreasable with the factor of 5. అంటే మనకి ఫస్ట్ 3 దాన్ని మనం కంపేర్ చేసినప్పుడు మనకి కామన్ ఫ్యాక్టర్గా ఏమొచ్చింది? 5 అనే వాల్యూ వచ్చింది కదా. సో దిస్ 5 వాల్యూ విత్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఆఫ్ ద నెక్స్ట్ నెంబర్ విల్ బి ద సీక్వెన్స్ టు దిస్ నెంబర్ విత్ ద 92. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ కామన్గా వచ్చిన ఆన్సర్ మన రిమైండర్ అంతా 5. ఆ రిమైండర్ కామన్గా వచ్చిన రిమైండర్ 5ని తీసుకొని మనం ఈ 92తో డివిజిబుల్ చేస్తాము. దీనికి వచ్చిన రిమైండర్ని కామన్గా తీసుకొని 92తో డివిజిబుల్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 18.4. సో ద మిస్సింగ్ వాల్యూ ఈజ్ 18.4. ఇలా ఈ ట్రిక్ని మనం యూజ్ చేస్తాము. దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు. అదేంటంటే ఇప్పుడు ఇచ్చిన వాల్యూ మనకిచ్చిన వాల్యూ అనేది
ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ 2 అండ్ డివిజిబుల్ బై 10. ఇక్కడ ఇచ్చిన 92 అనేది మనకు మల్టిప్లికేషన్ ఆఫ్ 2 అయినా అయింది, అంటే 92 డివైడ్ బై 2 అయినా చేయొచ్చు. మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్తో చేసినప్పుడు మనకి రిమైండర్ 5 వచ్చింది కదా, ఇది దానికి ఆన్సర్. ఆ 5 అనే వాల్యూని కామన్గా తీసుకొని ఇక్కడ ఉన్న 4th వాల్యూతో మనం డివిజిబుల్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 18.4. 18.4 ఇస్ ద ఆన్సర్. మనకి ఇచ్చిన ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఆప్షన్ ఏ, మనకు ఆప్షన్ ఏ వచ్చేసరికి 183, ఆప్షన్ బి వచ్చేసరికి 22.4, ఆప్షన్ సి ఈస్ 18.4 అండ్ ఆప్షన్ డి ఈస్ 1012. సో మనకు వచ్చిన ఆన్సర్ అంతా 18.4. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. This is the 4th trick of this number series. These are the 4 tricks we learn up to this class in number series. These are 4 main tricks of this number series. In next class we will discuss about alphabetical series. ఈ నెంబర్ సిరీస్ యొక్క చాలా ఎగ్జాంపుల్స్ నేను మీ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్స్ యొక్క లింక్స్ పెడతాను. సో యూ కెన్ సాల్వ్ అండ్ యూ కెన్ ఆస్క్ డౌట్స్ in the comment section. If you like my teaching, subscribe to my channel and click the bell icon for more updates. Bye bye.